ప్రసాద్ అన్న ఎక్కడ ఉన్నాడు? నమస్తే ప్రసాద్ అన్న. ఏడు తమ్ముడు, ఏంటి ఏం చేస్తున్నావే? గడ్డి వీగుతాను తమ్ముడు. నీతో కొంచెం మాట్లాడుకున్నాను, వస్తావా ఒకసారి? ఏడు తమ్ముడు, ఏం కదన్నా, నాకు చిన్న డౌట్ వచ్చిందన్నా. ఏంటి? గడ్డి చాలా పని ఉంది నాకు. అయిపోయింది, ఒక 10 నిమిషాలు, నాకు 10 నిమిషాలు కేటాయించు. చెప్పు తమ్ముడు. ఏంటి? ఇప్పుడు ఎలక్షన్లు ఎరిగొచ్చినాయి, అందరూ నామినేషన్లు కూడా వేస్తున్నారు. ఎమ్మెల్యేలు గట్టానే అభ్యర్థులు అందరూ నామినేషన్లు వేస్తున్నారు. అయితే నన్ను చాలామంది అడిగారన్న, ఎవరు ఓటేస్తే బాగుంటుందని అడిగారు. నేను అడుగుతున్నాను, ఎందుకంటే నా గురువు నువ్వే కాబట్టి ఎవరికి ఓటేస్తే బాగుంటుంది అన్నది కొంచెం క్లారిటీ ఇస్తావేమో అని చెప్పేసి అన్న. తమ్ముడు, నీ ఆలోచన మంచిదే, నువ్వు ఆలోచించుకో. కానీ మంచి వాళ్ళ మాటలు కూడా కొంతవరకు విను నువ్వు. తమ్ముడు, మంచి వాళ్ళు అన్నాను కదా, నీలాంటి వాళ్ళకి, నాలాంటి వాళ్ళకి, మనలాంటి వాళ్ళందరికి కూడా ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఎవరన్నాయినా చూడు. ఈ 5 ఏళ్లతో ఒకవేళ ఈ ఎక్స్పెరిమెంట్ ఆగిపోతే, ఈ స్కూల్ రిఫార్మ్ వ్యతిరేకులు రేపు పవర్లోకి వస్తే నష్టపోయేది జగన్మోహన్ రెడ్డి గారు. నష్టపోయేది కూలి చేసుకునేటోళ్ళు, నష్టపోయేది వాళ్ళ పిల్లలు టై కట్టుకొని, బూట్లు వేసుకొని, మంచి ఫుడ్ తింటూ ఇంగ్లీష్ మీడియంలో అంబానీ స్కూల్ లాంటి ప్రభుత్వ స్కూల్లో చదువుకుంటున్న పిల్లల తల్లిదండ్రులు, వాళ్ళ భవిష్యత్తు, ఈ దేశంలో పుట్టబోయే ఐన్స్టీన్లు ఆగిపోతారు. కనుక మీరేం చేయాలి? జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా రారా నాకు అవసరం లేదు. కానీ ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్, ఇట్ ఇస్ ఎ క్వశ్చన్ ఆఫ్ taking Ambedkar into every house, creating Ambedkar in every house through English medium and teaching dignity of labor. Thank you very much for this. ఇప్పుడు చూసాక తమ్ముడు, ఆయన మాటలే విన్నావు నువ్వు. ఒకప్పుడు విద్యార్థులు ఎలా ఉండేవారు, ఇప్పుడు విద్యార్థులు ఎలా ఉంటున్నారు? ఇప్పుడు ఎన్ని కనీస సౌకర్యాలు స్కూల్లో ఏర్పడ్డాయని, టాయిలెట్స్ క్లీన్ చేయటం, ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేయటం, అలాగే విద్యార్థులందరికీ ల్యాప్టాప్లు ఇవ్వటం, ఇలా ఎన్నో విద్యా సౌకర్యాలు కల్పించాడు ఆయన. అదే విద్యని కొనసాగనివ్వండి. అంతేగాని మళ్ళీ ప్రభుత్వాన్ని మార్చి వేరే దాన్ని తీసుకొస్తుంటే మళ్ళీ విద్యార్థుల పరిస్థితి, విద్యార్థుల భవిష్యత్తు ఏమవ్వాలి నాకు అర్థం అవ్వట్లేదు. కాబట్టి మీరేం చేస్తారంటే ఆయన చేసే ప్రయత్నాన్ని కొనసాగనివ్వండి. ఒకప్పుడు ప్రైవేట్ స్కూల్స్ అంటే కార్పొరేట్ స్కూల్స్ అండి, ఈ నారాయణ స్కూల్స్ అవనివ్వండి, ఈ చైతన్య స్కూల్స్ అవనివ్వండి, ఏంటి స్టేట్ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంకు, ఈ ర్యాంకు, ఆ ర్యాంక్ అని చెప్పేసి ఎన్నో డప్పులు కొట్టుకుండి, దానికి కూడా ప్రభుత్వాలు వెనకాల ఉండి బాగా సపోర్ట్ చేసినాయి. ఆ టైంలోనే ఈ ప్రభుత్వ పాఠశాలన్నీ కూడా వెనకబడిపోయినాయి. ఇప్పుడు ఆ స్కూల్ పిల్లలకి దిగుటుగా ఈ ప్రభుత్వ స్కూల్ పేద పిల్లలు కూడా స్టేట్ ర్యాంకులు తెచ్చుకుని తల్లిదండ్రులకి ఎంతో సంతోషం కల్పిస్తున్నారు. కాబట్టి అటువంటి భవిష్యత్తు మన పిల్లలకి కావాలనుకుంటే ఈ ప్రభుత్వానికి ఓటేద్దాం, లేదంటే తర్వాత మీ ఇష్టం, మీ ఏం కావాలంటే అనుకుంటాం. మీ చేతులు ఉద్దేస్తుంటే మన రాష్ట్ర భవిష్యత్తుని మీ చేతుల్లోనే పెట్టాం. ఇప్పుడు ఆయన ప్రయత్నం, ఆయన ఏదో చేస్తున్నాడో అది కొనసాగిద్దాం. ఆ కొనసాగనిస్తే పిల్లలు బాగా చదువుకుంటారు, తద్వారా దేశ పౌరులుగా ఎదుగుతారు. దాని తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది, ఆటోమేటిక్గా డెవలప్మెంట్ ఇది జరుగుద్ది. అంతేగాని డెవలప్మెంట్ ఏదంటే ఏం చేయలేం మనం. అదేంటి, మనం మొదటి నుంచి పునాదిగా చేయాలంటే మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి. ప్రభుత్వ స్కూల్లో చదువు బాగా చెప్తున్నారు, దాని ద్వారా ఆ పిల్లవాడు బాగా చదువుకుంటున్నాడు. చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగం వస్తే ఆటోమేటిక్గా కుటుంబాన్ని పోషించగలుగుతాడు. కుటుంబాన్ని పోషించే దేశాన్ని, రాష్ట్రాన్ని కూడా ఉపయోగపడతాడు. దాని ద్వారా దేశ ఆర్థిక వృద్ధి జరుగుతుంది. కాబట్టి నేను చేసేదంటే, నేను చెప్పే నా అభిప్రాయం మాత్రం ఇది. ఓకేనా? ఒకసారి ఎంత చెప్తున్నావనే, నువ్వు ఎవరు కొట్టేస్తావనే? లేదు తమ్ముడు, ఏంటంటే నా పిల్లల భవిష్యత్తు నాకు చాలా ముఖ్యం. నా పిల్లల గురించనే నేను జగన్గా ఓటేస్తాను. జై జగన్. మన పిల్లల భవిష్యత్తుకై విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చిన మన జగనని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకుందాం. మన పిల్లల భవిష్యత్తుని కాపాడుకుందాం. జై జగన్.